నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఏంటి మావా నిద్రపోతున్నావా? పని చేస్తానే ఉన్నాం కదా. తిరగబెడా చేస్తాలే. తిరగబెడా తిరగబెడా. ఇంకేంటి? అదేంట్రా ఆగిపోయి ఆకాశం చూస్తుందేంటి? కాకలు అనుకుంటా మావా. అదేంటి పిల్ల ఏంటి ఎలా చూస్తున్నావు? లంబంగున్నా తంబాన్ని. అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? అది పైశాచిక భాష కాదు మావా, నైజాం భాష. లంబాగా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టం అని. అదిగో పిల్ల నీ పేరేంటి? డబ్బుల కస్తూరి. అబ్బా పేరెంత మోత మోగిపోతుందో. ఒక పేరేంటి మావా? పిల్ల కూడా. అవును పిల్ల, పొడుగాటి స్తంభాన్ని చూసినా తాడి చెట్టును చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి? అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది. మళ్ళీ పైశాచిక భాష ఏంట్రా? దిల్ ఖుషి ఏంట్రా? అది కాదు మావా, దిల్ ఖుష్ అంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. అలాగా? అయినా నీ గదేం జబ్బే? గది జబ్బు అనుకున్నావు లే. నేను చిన్నప్పటి సంది హైదరాబాద్ లో ఉండేదాన్ని కాదే. కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు. నన్ను భుజం మీద కూకోబెట్టుకొని తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. చెప్ప గట్లనే చెప్తా. ఒక పాలు నేను లేనప్పుడు నా బావ నేను లేకుండా తంబో ఎక్కిండు. షాక్ కొట్టిందట, చచ్చిపోయిండు. కప్పుడు సంది పొడుగాటి దాన్ని తేడు చూసిన నా బావని యాదొస్తాడు. ఏమి సెంటిమెంట్, ఏమి సెంటిమెంట్. మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు పిల్ల? ఉతకడానికి. ఏం ఉతకడానికి? ఇంకేం ఉతుకుతాం, గొడ్డలు. ఏం చేస్తాం, నా బావ సచ్చిండు. గిట్నైనా బతకాలి కదా మళ్ళా. అందుకని ఈ ఊర్లో గుడ్డలు ఎత్తుకుని బతకనీకి వచ్చినా. అవు ఈ ఊర్లో చెరువేడుంది, జర చెప్పరా అదే. నీ కథ ఎంత అంటేనే నాకు గుండె చెరివైపోతుంది. ఇంకా చెరువెందుకు? నీకు చెరువేగా కావాల్సింది, నేను చూపిస్తా పద. గమూట నేను చెప్తానుండు. కస్తూరి కస్తూరి, నా డప్పులు కస్తూరి, నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, అవు. మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వు ఎంత మంచిది, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. ఈ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎక్కడ పడే కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మడి మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. గట్లని ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరమొకటై సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. ఎదురే బెదిరే బెదిరేనయ్యో, అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉంటే ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు, కస్తూరి డబ్బులు, కస్తూరి మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఊడక్కేసి. గట్లనే దీనిలో మనసు ప్రేమతో ఇచ్చిండు. ఇవి తిన్నాక చేస్తానులే గాని అవి ఆడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేవా? అత్త ఒక్క నిమిషం. అలాగే.
ఎంతసేపు అత్త 2 నిమిషాలు ఉడికిపోతాయి కింద నుంచి మంట వస్తుంది కదా అయ్యో! 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 ఆ! అయ్యో! 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 తీరా, బయటికి తీరా. అయ్యో! కస్తూరికి సీటు పట్టుకు వచ్చాడు. అయ్యో! అయ్యో! నీకు ఇంకొకటి కావాల్సిందా? అయ్యో! అయ్యో! చెప్పాను నీ అమ్మ కడుపు మాడ నీ అమ్మ పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలని నాలాటోడికి వదిలేచ్చు కదా నిజమేరా అన్ని మంచి శకనములే కన్యా లావ సూచనలే టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తున్నా అక్కడికి రా ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా పెళ్లి చూపులు కదా మామ ఏంటి నీకు పెళ్లి చూపురా వినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా మడిసి జాతరనేనా ఎవతా దురదృష్టవంతురాలు చెప్తే డంగైపోతావు చెప్పా డప్పుల కస్తూరి డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అదెలాగరా నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్కడెక్కడ అదన్నమాట కారణం అది కాదులేరా పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా ఏదైనా నాటు పందుని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది మామా నీకు మరి కుళ్ళెక్కువైపోతుంది కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బాయిలాగే సరే ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది సారీ మామా పర్వాలేదులేరా మడుసులే తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయటానికి ఏంటి అవును రే ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా అవును మామా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చి డ్రాప్ చేస్తాను నీకెందుకు మామా శ్రమ ఆ ఊరికా అవుకావు ఇంతకాలని పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా భలేవాడిరా స్టార్ట్ అవుదేంటి అరే ఓ పొట్టట్రా బండి స్టార్ట్ అయిపోద్ది ఆహా, నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మామా అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది ఓ పట్టట్టు దా దా అబ్బా కదలట్లేదు మామా సరిగ్గా గంట అంత దమ్ము లేనదో రేపు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా ఎంత మాట అన్నా మామా ఇప్పుడు చూడు నా దమ్ము బాగా గంటు గట్టిగా గంటరా గంట. ఆహా ఓరి నీ అమ్మ ఏది చేస్తురా ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటు పందిలో ఉన్నారా అరే ఒకసారి ఇటు తండ్రా డ్రెస్ అంతా పాడైపోయింది లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మద్ తంతావురా పైగా క్యాచా ఎల్రా ఎల్లు ఇదే టైప్ లో డప్పులు కస్తూరి ఇంటికి వెళ్ళరా అన్నే మంచి కన్నా మళ్ళీ కన్యాల రే నాతో పెట్టుకు రే కస్తూరి 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 ఆ బామ్మోహన్ గారు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను నిజమేనా ఎవలే ఆ కర్రగుంటాడు కిట్టలింగం ఆడా ఆవు నా తాతను అడిగిండు నన్ను ఇస్తే 2 ఎకరాల పొలం రాసిస్తానన్నాడు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడికి మారడు 2 ఎకరాల పొలం ఇస్తానన్నాడా ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు నీచో నిజమేనంటావంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా చెందేవు ఆడి జన్మే నికృష్టమైన జన్మ ఏందది జర చెప్పరాదు. ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నారంట ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక అనుకుని పందిని కసక్క నరికేశాడు ఈడు పుట్టాడు అప్పుడెత్తు అంటావంటే ఇంకా చాలా ఉంది వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొరుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా 4 రోజులు ఆపారంట 5వ రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట అంటే ఆ మహాతల్లి వీడిని చూడటం గడుచుకోవటం గుండె అయిపోవడం చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట అంత స్టోరీ ఉంది వాడికి అందుకని అట్లాంటి ఎదవను కట్టుకునే కంటే నాలాంటి ఎదవను కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు ఇదిగో నువ్వు సబ్బు పెట్టావనుకో నేను ఉతికి పెడతా నువ్వు ఉతికి పెట్టావనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా కస్తూరి మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గుల్లాగా కలిసి ఉన్నావే ఏమంటావు చచ్చాను బాబాయ్ బాబాయ్ అరే నువ్వు గడ్డి మేట కాడ కుక్కవరా నువ్వు గుడ్డల మీద గాడిద డొక్కు చుక్కొట్టానంటే డిప్ప పలిపోతున్నావాడా
నేను ఎప్పుడు డప్పులు కస్తూరికి లేనేద్దామన్నా నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు నువ్వు. కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్ ఎందుకు మావా? అంతే మరి మన ఇద్దరు ఇలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో మూడోడు వస్తాడు, దాన్ని లేకపోతాడు. కరెక్టే మావా. అందుకని ఆ. మన ఇద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి ఆ. డప్పుల కస్తూరిని సెటప్ చేస్తున్నావు అనుకో. మావా ఆ. అయితే డప్పునిది కస్తున్నది. చంపేస్తాను నెక్లో ఏంట్రా ఏదైనా 50-50. అలా కానీ మావా, కానీ దాన్ని పడగొట్టాలా మావా? ఒరే పిచ్చినావుడా, వెరీ సింపుల్ రా. ఆ. ఈ 2 ముంతలు దాన్ని తాగించానుకో, ఉమ్. అది తాగి పడిపోద్ది, ఆ. మనం తర్వాత రెచ్చిపోవడం అంతే. బ్రహ్మాండమైన ఐడియా మావా. బ్రహ్మాండమైన ఐడియా కాదురా, బ్రహ్మాండం ఐడియా. ఏ గదేంది అట్లా కావలించుకుండ్రు? అవ్వా విక్రమరెడ్డి మరెక్కడున్నా ఇప్పుడే పట్నం పోయి వచ్చిన నీకు శుభవార్త. మా బావ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్పిన కాదే, ఆ? సావలే బతికే ఉన్నాడు. ఆ. బావా జరిగిట్లరా? వీడే నా బావ. ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే.